క్రైస్తవ జీవితంలో సువాసన అంటే ఏంటో తెలుసా? భక్తి జీవితం, సాక్ష్య జీవితం, దేవునికి సమర్పించుకున్న జీవితం. సువాసన అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇచ్చే గొప్ప ప్రక్రియ. సువాసన అంటే ఏంటంటే సంఘము కలిసి ఐక్యతగా ఉన్నప్పుడు సువాసన వెదజల్లబడుతుంది. నెంబర్ 1, మొట్టమొదట పరిమళ క్రియలు అంటే అర్థం ఏంటంటే పౌలు గారు ఒక మాట అన్నాడే, చూద్దాం రండి. ఆ సువాసన 2 కొరింథీ పత్రికలో ఆ సువాసన అంటే మీకు అర్థమవుతుంది. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం ఆ సువాసన ఏంటో పౌలు గారు చెప్పాడు. 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. రక్షింపబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. కాబట్టి పౌలు గారు ఎవరు సువాసన? క్రీస్తు సువాసన. మనమండి క్రీస్తు సువాసన ఉన్నామా? ఉండాలి కదా. ఇప్పుడు మనం దేవుని సన్నిధి నుంచి వెళుతున్నాం కదా, మనం సువాసన రావాలంటే ఏమవ్వాలి? విన్న వాక్యం మనలో నుండి ప్రవహించాలి, మన నోట క్రీస్తు మాటలు ఉండాలి. అప్పుడు మనం సువాసన ఇచ్చేవారిగా ఉంటాం. పౌలు గారు వింటున్నారా? పౌలు గారు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాము అన్నాడు. క్రీస్తు సువాసన. 2, అక్కడ సువాసన రావడానికి సాక్ష్య జీవితము. నేను సువాసననిచ్చడానికి సుగంధ వర్గములు, స్త్రీల పరిమళ క్రియలు, సాక్ష్య జీవితం. నువ్వెంత మంచి సాక్ష్యం కలిగి ఉంటావో నువ్వంత సువాసన ఇస్తావు. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, విశ్వాసురాలా, క్రీస్తు కొరకు మంచి సాక్ష్యం ముఖ్యం. నువ్వు సువాసన ఇచ్చే క్రైస్తవుడు ఉండాలి. సామెతల గ్రంథం 22:1 గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి అన్నాడు. చూసారా? సాక్ష్య జీవితం. జీవితంలో సాక్ష్యం లేకపోతే మనం ఎలా సువాసనిస్తాం? వింటున్నారా? కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? జీవితం సరిగా ఉండాలి. లేకపోతే జీవితం సరిగ్గా ఉండకపోతే ఎలా అండి? కాబట్టి ఏం కలిగి ఉందాం? యోబు గురించి ఎప్పుడు దాదాపు 3000 సంవత్సరాల క్రితం జీవించిన యోబు, ఇంకా ఆయన సువాసన వెదజల్లబడుతూ ఉంది. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. ఎంత సువాసన యోబు! ఎప్పుడు యోబు, ఇంకా యోబు యొక్క భక్తి సువాసన వెదజల్లబడుతూనే ఉంది. సాక్ష్యం చాలా ముఖ్యం. మీరు సువాసన ఇచ్చు క్రైస్తవులుగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ఫిలిప్పీ సంఘస్థులు చేసినట్టు చేయాలి. ఫిలిప్పీలు ఏం చేశారు తెలుసా? పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు వారు చేయగలిగిన సహాయం అంతా సమకూర్చి, ఆ పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక వ్యక్తిని నియమించి, ఎఫఫ్రా అనే వ్యక్తిని నియమించి పోయి, పౌలు గారు చెరసాల్లో ఉన్నారంట, మనకు వాక్యం చెప్పాడు, ఈ సంఘాన్ని స్థాపించాడు, ఈ సంఘం ఇంత వృద్ధిలోకి రావడానికి కారణం పౌలు గారే కదా, నువ్వు వెళ్ళి పౌలు గారిని పరామర్శించి మన సంఘము తరపున ఈ యొక్క బహుమానాన్ని, ఈ యొక్క కానుకనిచ్చిరాపో అని ఎఫఫ్రోదితును పంపారు. ఎవరి దగ్గరికి? పౌలు గారు అవి తీసుకొని అన్నాడు, ఇవి క్రీస్తుకు సువాసన. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. మనం సువాసన ఇచ్చే క్రైస్తవులు ఉండాలంటే ఏం చేయాలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18 చదువుతున్నాను చూడండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అండర్లైన్ చేయండి అది. ఇవి మనోహర సువాసనయు ప్రీతికరముగా ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మనోహరమైన అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మీరిచ్చే కానుకలు, దేవుని పేరట మీరిచ్చే కానుకలు ఎవరికైనా కావచ్చు. పేదవాళ్ళకి ఇస్తున్నారా, దేవుని సేవకులకి ఇస్తున్నారా, పరిచర్యకి ఇస్తున్నారా, ఇవన్నీ ఏంటి? దేవునికి ఏమవుతుంది? సువాసన. వింటున్నారా? ఆ తర్వాత ఇంకొకటి మనం తెలుసుకోవాలి, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు. ఐక్యత, ఇదండి పరిమళ వాసన రావటానికి మనం